హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేసీఎన్ ఛానల్. మనమైతే ఇప్పుడే గురంకొండకి అయితే పోతున్నాము. ఇప్పుడే కాలేజ్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడే కాలేజ్ నుంచి అయితే గురంకొండకి అయితే పోతున్నాము. ముగ్గురం పోతున్నాము. ఇదే మన పీజీ, సాఫా పీజీ. ముగ్గురం పోకూడదు కానీ పోతున్నాము, ఏం కాదు. గురంకొండ మనకి ఒక హిస్టారికల్ ప్లేస్. మనం పోతా పోతా తెలుసుకుంటాము. పీజీ బోల్ రే రే చెప్పరా, అడిగిపోతున్నా. గురంకొండ ఫోర్ట్, సాహా డ్రైవర్ జుఫీ, గురంకొండ ఫోర్ట్. ఇదే మన కాలేజ్, మిడ్స్ కాలేజ్, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇంకా ఇక్కడ క్లాస్ అయితే అయిపోయింది. మనం డైరెక్ట్ 2 పీరియడ్స్ ఖాళీ అని చెప్పి బ్లాగ్ తీసుకున్నాక వెళ్ళిపోతాం. ఇప్పుడే వర్షం అయితే లైట్కి పడింది, ఇంకా లైట్కి పడుతుంది. ఏం కాదు, వెళ్ళిపోదాం. మనకి గురంకొండ అయితే అంగల్ టు డైరెక్ట్ కడప హైవేలో వస్తుంది మధ్యలో. మనకి ఇక్కడ నుంచి అయితే ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది, రాయచోటి కడప హైవే. ఇదే మన మినీ ఫ్లైఓవర్, మన ప్రస్తుతం మన దగ్గరలో ఉన్న మినీ ఫ్లైఓవర్. ఇంకోటి కూడా కట్టినారు, చూపిస్తాను అది కూడా నెక్స్ట్ వీడియోలో. Chasing whispers I'm never on, yeah. It's heavy, it pulls me in. Pull me in that twisted maze. Low, low, shadow glow, falling deeper. ఇదే గురంకొండ కనిపిస్తుంది, దూరం నుంచి పెద్ద కనిపిస్తుంది. మనకి మెయిన్ కోట రాజకోట పైన ఉంటుంది, రాణికోట కింద ఉంటుంది. అదే మనకి మెయిన్ ఎంట్రన్స్ గురంకొండ. ఇక్కడ నుంచి లెఫ్ట్ పోతే మా ఊరు వస్తుంది కల్చర్లో, రైట్ పోతే గురంకొండ లోపలికి ఎంట్రీ. సైడ్ లోపలికి పోతే మనకి గురంకొండ మెయిన్ ఊరు వస్తుంది. మనకి బయటే కొండ ఉంటుంది. మనకి ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి స్టెప్స్ అనమాట. రాజు ఆ గుర్రంని ఆ స్టెప్స్ పై నుంచి ఎక్కించినాడు, పైకి ఎక్కించినాడు. అందుకే గురంకొండ అని చెప్పి పేరు పెట్టినారు ఈ ఊరికి. చూసుకోండి, మనకి పైన కనిపించేదంతా రాజకోట, మనకి రాణికోట కింద ఉంటుంది. పైకి మనకి అలో చేస్తే పోదాం, లేకపోతే కింద చూపించేద్దాం. ఇక్కడంతా రాజకోట ఉంటుంది, బాగుంటుంది. ఇదే మనకి ఎంట్రీ గేట్ ఉంది, ఫ్లాగ్ ఉంది. లైట్ వర్షం అయితే పడుతుంది, సూపర్ ఉంటుంది క్లైమేట్ మాత్రం. ఇక్కడికి వచ్చి ఫోటోలు తీసుకోండి, వేరే లెవెల్ వస్తాయి. ఇక్కడ రాజకోట ఉంది పైన. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడే గురంకొండ ఫోర్ట్కి అయితే వచ్చేసినాము. చూసుకోవచ్చు, ఇది మొత్తం ఫోర్ట్. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అది ఎప్పుడో ఈ స్టోరీ ఏమంటే, రాజు వేరే దేశం వాళ్ళు వచ్చి దండయాత్ర చేసింటే గుర్రంతో కొండెక్కి చేసినాడు. అది మెయిన్ స్టోరీ ఇది. అందుకు ఈ దానిపైన గురంకొండ అని చెప్పి పేరు వచ్చింది. మనకి పైకి అయితే అలా లేదు. సరే, పార్కింగ్ ఏడా? పార్కింగ్ మనకి బయట అంట. గ్రీనరీ. టికెట్ ఎంతనా? మనకి ఇది రాణికోట. మనకి ఇక్కడ గ్రీనరీ మాత్రం వేరే లెవెల్ ఉంది చూసుకుంటే. ఇంకా ఇది రాజకోట పైన, కొండపైన ఉంటుంది. ఇది వచ్చేసి రాణికోట. ఇది మొత్తం రాణికోట. రీసెంట్గానే ఇక్కడ ఏదో సమాధిలో తోగింటే ఏదో మొత్తం తోక్కొని వెళ్ళిపోయారని చెప్పినారు. మనకి ఇది రాణికోట. మనకి దీంట్లోకి అలో ఉంది, బ్యాక్ సైడ్ నుంచి అలో ఉంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇది రాణికోటకి ఎంట్రీ.
ఇదేనా? ఇదే మనకి రాణికోట. గురంకొండ రాణికోట. ఓకే, బయటగానే ఉంది. ఓకే, కాలేజ్ అయితే ఇప్పుడు క్లాస్ అయిపోయింది, డైరెక్ట్ చేసినాం. జుఫీ ఇన్ వ్లాగ్, త్వాహా ఇన్ వ్లాగ్. మనకైతే ఇదే రాణికోట ఎంట్రీ. ఇప్పు కాపక తెలీదు, చూసాక ఇదే బాగుంది, ఇదే ఎంట్రీ అనుకుంటా. మనకైతే ఇదే మెయిన్ రాణికోట. మనం దారి పైకి ఉందని చెప్పినారు, కానీ ఒకసారి వచ్చింటే పుల్లు వస్తాయి పోద్దని నేను చెప్పినారు. పైన అయితే మెయిన్ రాజకోట ఉంటుంది, అక్కడ ఏం లేవు. నోటీస్ అది రాసినారు. మనమైతే పైకి పోయి చూద్దాం. మనకి ఇది చూసుకుంటే స్తంభం రాయి, మొత్తం రాయి. ఇది ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇది మొత్తం మామూలుగా ఆర్చ్ లాగా ఉంటుంది. అది ఎప్పుడు పోయిందో తెలియదు, ఇది జరిగి చాలా అయింది. మనం రాణికోటకి ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకైతే ఇదే రాణికోట. ఇది మొత్తం రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. రూమ్స్ అంటే రాణి రూమ్స్, రాణి బెడ్రూము. చాలా పెద్దగా ఉంటుంది. ఒకసారి లాస్ట్ టైం వచ్చి చూసినాము. మనకి ఇక్కడ చూసుకుంటే ఇదే గురంకొండ. ఆడ ఫోర్ట్ ఉంటుంది, మీకు కనిపిస్తుందా లేదా నేను మళ్ళీ జూమ్ చేసి చూపిస్తాను. పైకి అయితే దారి మూసుకుపోయింది, ఎట్లా పోతారో తెలీదు మన వాళ్ళు. స్నాప్స్. మనమైతే లోపలికి పోవచ్చు. సౌండ్ వస్తున్నాయి, సాంగ్స్ వస్తున్నాయి మనకి. ఇంతే లాస్ట్ టైం పోయినాను. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇది బాత్రూమ్, వాష్రూమ్. హే వాష్రూమ్ రా, రాని వాష్రూమ్. మనకైతే ఇదే రాణికోట లోపల. ఇది హాలో బెడ్రూమో తెలీదు. ఇంత లాక్ వేసినట్టు తీద్దాం అనుకుంటే ఇంత ట్రై చేసినా రాలేదు. పైన రాజు కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చి ఫొటోస్ తీసుకొని ట్రై చేయండి, సూపర్ వస్తాయి. షార్ట్ అది కెమెరామెన్స్. ఇవన్నీ కంచె అయినారు మనకి. ఈ వాష్రూమ్ మనకి ఇండియన్ కాదు, వెస్ట్రన్ కాదు, ఫారెన్. ఇంకైతే లోపలికి వేసేసినారు ఇల్లు. చూసుకుంటే సేమ్ మా నార్మల్గానే ఉన్నాయి. ఇది మందేలే. దీంట్లోకి ఎత్తిచ్చాను, పోతా నిన్ను. అది ఏం లేదు అసలు. మనకి ఇది ఇంకో దారి. ఇట్లా పోతే అడిగిపోతాము. నా పైకి పోకూడదనా? అలా లేదు, ఎందుకు? మనకైతే పైకి అలా లేదంటారు, కానీ మనం పోవచ్చు ట్రై చేస్తే తెలియకుండా. ఫొటోస్, ఇక్కడ ఫొటోస్ బాగా వస్తాయి. ఇది మొత్తం మనతో కట్టిండేది. పోలేమా? మనకైతే ఇది దారి పైకి పైకి, కానీ మనకి వాళ్ళు పైకి అలౌ చేయట్లేదు. అక్కడ రాజకోట కనిపిస్తూ ఉంటుంది మీకు. అదంతా కోట పైనుంచి మొత్తం పైన గురంకొండ కొండ మొత్తం పైన ఉంది, మొత్తం కోట అంతా.
ఫోటోషూట్ తీస్తాను. మనం అయితే ఫోటోషూట్ చేస్తాను. మార్కో మన గోప్రో మనకైతే ఇక్కడ ఇది ఎవరిల్లో తెలీదు. ఇక్కడ కూడా ఫొటోస్ బాగా వస్తాయి. బాగుంది. ఇది కిచెన్ అనుకుంటా నాకు తెలిసి. అవును, చిన్ని. అది కిచెన్ మేబీ రానికి. ఇంకెట్లా దారి ఉంది, మనం పోతే ఎట్లా పోతాం తెలియదు. దారి ఉంది. ఎవరైనా ప్రైవేట్గా వచ్చేయాలంటే ఆడికి పోద్దాన్ని, ఇట్లా ఎవరైనా పట్టుకుంటే బాగోదు. వీళ్ళు ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు, ఏదైనా సరిపోవడానికి. మనకైతే పైకి అయితే అలో చేయలేదు బికాజ్ ఆఫ్ సమ్ సెక్యూరిటీ రీజన్స్. మనం ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చి పైకి పోయి విజిట్ చేద్దాం. అంతవరకు బాయ్. అండ్ నెక్స్ట్ ఎక్కడికి పోవాలో కమెంట్ చేస్తే మేము పోయే ట్రై చేస్తాం.